హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. నేను మనుషుల వలన మహిమ పొందబడను కాను, నేను మిమ్మును ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలోను, నెల్లూరు జిల్లాలోను, బాలాజీ, లేకపోతే తిరుపతి, లేకపోతే చిత్తూరు, ప్రకాశం జిల్లా, ఈ ప్రాంతాల్లో యూట్యూబ్ ద్వారా చూస్తున్నటువంటి ప్రియులందరినీ బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. అంతేకాకుండా టీవీ సెట్ల ద్వారా నెల్లూరు జిల్లాలో చాలామంది చూస్తున్నారు ఈ కార్యక్రమాలు. వారందరినీ బట్టి నేను ప్రభునామాన్ని మహిమపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మీది. ఈ కార్యక్రమాల్లో మీరు పాలిభాగస్తులు కావచ్చు, ప్రార్థిస్తూ పాలిభాగస్తులు కావచ్చు. ఈ పరిచర్య లేకపోతే ఈ మెసేజ్ యొక్క లింక్స్ మీరు ఫార్వర్డ్ చేయడం ద్వారా, షేర్ చేసుకోవడం ద్వారా మీరు ఈ పరిచర్యలో మీరు ప్రత్యక్షంగాను పరోక్షంగాను మీరు భాగస్తులు అవుతారు, పార్ట్నర్స్ అవుతారు. కాబట్టి మీరు ఏదో స్పాన్సర్షిప్ చేయమని కాదు. దేవుడు సహాయం చేస్తున్నాడు, దేవుడు ఇంకనూ సహాయం చేస్తాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన వైపు చూసిన వారికి సమృద్ధినిస్తాడు. ఆయన వైపు చూసిన వారిని ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే, టీవీ వ్యూవర్స్ని నమ్ముకొనుట కంటే, విదేశీయులను నమ్ముకొనుట కంటే, రాజకీయ నాయకులను నమ్ముకొనుట కంటే, సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుణ్ణి విశ్వసించుట, నమ్ముకొనుట, ఆశ్రయించుట మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, మనం దేవుని వాక్యం వినేటువంటి సమయమైంది. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకున్నారని నేను భావిస్తున్నాను. అనగా మీ పర్సనల్ మెడిటేషన్ కనీసం రోజుకి ఉదయం ఒక 2 అధ్యాయాలను చదవడానికి దేవుని వాక్యంలో ప్రయత్నించండి. ఉదయం ఒక 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు, లేకపోతే రాత్రి 2 అధ్యాయాలు. ఏంటిది 2 అధ్యాయాలు లెక్క ఏంటి అంటారేమో. లేదా 2 లేదా 3 లేదా 1 అధ్యాయమే చదువుతాను. అలాగే మీరు చదవండి. కనీసం ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అన్న దేవునితో ప్రార్థనలో, వాక్య ధ్యానంలో గడపాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. తద్వారా మనం ఎదుగుతాం. పోషక ఆహారం లోపించిన, ఆహారమే లోపించిన, 2 సమస్య. ఆహారం లోపించిన సమస్య, పోషకాహారం లోపించిన సమస్య. చాలామందికి వాక్యం దొరుకుతుంది, కానీ వాక్యము అని చెప్పబడుతున్నటువంటి ఏవో విడ్డూరాలు, వింత విషయాలు, విచిత్రమైన విషయాలు, సాక్ష్యాలు, జోకులు ఇవి దొరుకుతున్నాయి. వాక్యము అనబడినటువంటి వాక్యం కాదు. అనగా పోషకాంశాలతో కూడుకున్నటువంటి పౌష్టిక ఆహారం దొరకడం లేదు. ఆహారం లేదు అనేది ఒక సమస్య అయితే, పోషక ఆహారం లేదు అనేది మరొక సమస్య. ఫీడ్ అవుతున్నారు కానీ మాల్ న్యూట్రిషన్ అన్నారు. అనగా న్యూట్రిషన్ లేనటువంటి ఆహార విధానాలు. సరే, ఏదేమన్నప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు వ్యక్తిగతంగా మీరు ధ్యానాలు మీకు అవసరం. ఈ రోజులో పలాని సంఘం మేము, పలాని డినామినేషన్ మేము అని చెప్పుకుంటూ అతిశయించకుండా, ఈ అతిశయాల వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. నువ్వు ఏ సంఘం అనే దేవుని వాక్యం చెప్పడం లేదు, నువ్వు ఏ డినామినేషన్ దేవుని వాక్యం, నువ్వు దేవుని బిడ్డవని మాత్రం దేవుని వాక్యం చెప్తుంది. దాన్ని మర్చిపోవద్దు. ఈ కార్యక్రమాల ద్వారా మా చర్చ్ ఒకటి ఉంది, మా చర్చ్ దగ్గరికి మీరు రండి అని పబ్లిసిటీ, చర్చ్ పబ్లిసిటీ కోసం కాదు, క్రైస్ట్ పబ్లిసిటీ కోసమే ఈ ప్రోగ్రాం. నేను ఎప్పుడు మా సంఘానికి రమ్మని నేను ఎవరిని పిలవలేదు. మా స్థానిక సంఘంలో వాళ్ళని వేరే సంఘస్థుల సంఘ కాపలు పిలిస్తే మీరు వెళ్ళే పని తెలండి అని చెప్పాను. ఉండేవాళ్ళు ఉంటారు, సత్యం కోసం నిలబడేవాళ్ళు నిలబడతారు. అందరు నిలబడతారని గ్యారంటీ లేదు. యేసుప్రభు దగ్గరే ఒక సందర్భంలో 58 శిష్యులు, 58 డిజైపుల్స్ ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. విస్తారమైన జన సమూహం ఉండగానే అది ఆత్మీయమైన సంఘం అని కాదు. మెగా చర్చెస్ వైపు చూసి మోసపోవద్దు. వాక్యం ఉన్న సంఘం, ప్రార్థన ఉన్న సంఘం, ప్రేమ ఉన్నట్టు సంఘం. ప్రార్థన ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్రభు వాక్యం ఉండాలి. ఈ 3 ఉన్నదే నిజమైన సంఘం. చర్చెస్ అన్నీ ఏదో షోరూమ్స్ లాగా మారిపోయినాయి. అలా మారడానికి వీల్లేదు. దైవ సాన్నిధ్యం ఉండాలి. ఇక్కడ వాక్యం బోధిస్తున్నప్పుడు, ఈ 4 గోడల మధ్యలో ఈ స్టూడియో నుంచి నేను వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు, ఈ లైటింగ్స్ మధ్యలో నేను దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు,
నేను దైవ సాన్నిధ్యాన్ని ఫీల్ అవుతుంటాను కొన్నిసార్లు. నా ఆత్మలో నేను దాన్ని సెన్స్ చేస్తూ ఉంటాను. ఇద్దరు ముగ్గురు ఏం లేరు, నేను ఒక్కడిని, లేకపోతే నాకు బైబిల్ చదివి సహకరించడానికి ఎవరైనా దైవజనులు ఎవరో యవనస్తులు ఉంటారు. కానీ అప్పుడు కూడా దేవుని వాక్యాన్ని చేత పట్టుకున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వివరించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని సాన్నిధ్యం మన మధ్యలో ఉంది. బైబిల్ ఉంది కాబట్టి దేవుని సాన్నిధ్యం అని కాదు. ఈ వాక్య విభజన జరుగుతున్నప్పుడు, వాక్య విభజన చేయడానికి రావలసిన వ్యక్తి పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితులన్నీ మారుతాయి. స్తోత్రం. హీ విల్ చేంజ్ ద అట్మాస్ఫియర్. నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆయన మార్చేస్తాడు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూల పరిస్థితిగా మారుస్తాడు. దేవుని స్తోత్రం. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనం ఆలోచించింది దివ్యాంగుల గురించి మనం ఆలోచించాం. యూదులైనట్టు వాళ్ళు చెవిటివారుగా ఉన్నారు, గుడ్డివారుగా ఉన్నారు. ఆత్మ సంబంధంగా వారి ఆత్మ అనేటువంటి అవయవం, ఆత్మను అవయవంగానే చెప్పకూడదు, అయినప్పటికీ కూడా మీకు అవగాహన కోసం అలా చెప్తున్నాను అంతవరకే. ఆత్మ చచ్చిన స్థితిలో, అనగా స్పిరిచువల్లీ డెడ్ అయిన పరిస్థితిలో, అంతేకాకుండా మందమతులుగా ఉండి స్లో టు లెర్న్, అనగా మెంటల్లీ రిటార్డెడ్, లేకపోతే మేధో వికాసము లేనటువంటి వాళ్ళుగా, మానసిక పరిణతి లేని వాళ్ళుగా ఉన్నటువంటి ప్రజలు. యూదుల గురించి 4 విషయాలు, వాళ్ళని దివ్యాంగులని పిలవడానికి కూడా కారణం అదే. మీరు ఏ కాలమందును ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మీరు ఆయన్ను చూడలేదు, ఆయన స్వరమును మీరు వినలేదు. మీ పితరులు వినున్నారు, ఓకే, దట్స్ ఓకే. బట్ వాట్ అబౌట్ యూ? మీరు వినలేదు, మీరు చూడలేదు. ఇది మీ పరిస్థితి. మీ పరిస్థితి ఆత్మీయంగా దారుణంగా ఉంది అని యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 41వ వచనం. గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ 5th chapter verse 41. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. స్తోత్రం. ఐ డు నాట్ యాక్సెప్ట్ ద ఆనర్ దట్ కమ్స్ ఫ్రమ్ మెన్. మనుషుల దగ్గర నుంచి ఏదో వస్తుంది, మనుషుల దగ్గర నుంచి మెప్పు వస్తుంది. ఐ డు నాట్ యాక్సెప్ట్, ఐ డు నాట్ అగ్రీ, ఐ డు నాట్ రికగ్నైజ్ ఆర్ కన్సిడర్. యోహాను సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనగా ఆయన క్రీస్తని ఎవరైనా ఒప్పుకునేలా వారిని సమాజం మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకుముందే నిర్ణయించుకుని. తమ సొంత కుమారునికి జరిగిన దాని విషయంలో కూడా అది ప్రాముఖ్యమైన విషయం కాదు, తమ సమాజ మందిరపు సభ్యత్వం ప్రాముఖ్యతగా భావించినటువంటి తల్లిదండ్రుల గురించి మనం అక్కడ చూస్తున్నాం. వాళ్ళకి ఏం కావాలి అంటే మనుషుల యొక్క మెప్పు, సమాజ మందిరం యొక్క మెప్పు కావాలి. ఆ మెప్పు ప్రమాదకరము, ఆ మెప్పు మంచిది కాదు, ఆ మెప్పు యొక్క అవసరత లేదు అని మనం ఆలోచిస్తున్నాం. నేను మనుషుల యొక్క మెప్పు కోరువాణ్ణి కాదు. దేవునికి స్తోత్రం. రోమీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మనిషికి మెప్పు ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని వాక్యంలో రాయబడింది. స్తోత్రం. సత్క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి 2వ అధ్యాయం 10వ వచనం, గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత 2వ అధ్యాయం 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. అనగా మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏంటంటే, మనుషులు కూడా మెచ్చుకుంటారు. వెరీ గుడ్ అండి, బాగా చేస్తున్నారండి, మంచి మినిస్ట్రీ అండి, మంచి చర్చ్ అండి, లేదా మంచి బోధ అండి, లేదా మంచిదండి అని చెప్పొచ్చు. ఈ మనుషుల మెప్పు వలన ప్రయోజనం లేదు. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ. మనుషులు పొగిడితే మాత్రం మనం ఏదో పాపులర్ అయ్యామని కాదు. ఎందుకు ఈ పాపులారిటీ? ఈ లోకంలో పాపులారిటీ దేనికి? అక్కడికి వెళ్ళి పరలోక రాజ్యంలో ప్లేసో పొజిషనో లేకుండా ఇక్కడెందుకు పాపులారిటీ? స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌరులకి ఇక్కడ పాపులారిటీ కావాలి. ఇక్కడ పౌరులు కాని వారికి ఇక్కడ పాపులారిటీతో మనకు పనే ఉంది. మన రాజ్యంలో మనకు పాపులారిటీ ఉంటుంది, మన రాజ్యంలో మనకు పొజిషన్ ఉంటుంది, మన రాజ్యంలో మనకు రికగ్నిషన్ ఉంటుంది. నేను మనుషుల వలన మెప్పు కోరువాణ్ణి కాదు అనే మాటను ఆధారంగా చేసుకొని కొంతమంది దీన్ని రకరకాలుగా వ్యాఖ్యానించారు.
అపోస్తుల కార్యములు 17వ అధ్యాయములోని మాటను వారు ఆధారంగా చేసుకొని 17వ అధ్యాయము 25వ వచనం, గనుక తనకు ఏదైనాను కొదవై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. దేవునికి మనుషుల మెప్పు అవసరం లేదు, దేవుని మనుషుల యొక్క మహిమ అవసరం లేదు. తనకేదో కొదవైనట్టు చేతులతో సేవించబడివాడు కాదు, కాబట్టి చప్పట్లు కొట్టడానికి వీల్లేదు అని ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు. దాని అర్థం కాదు, చప్పట్ల గురించి అక్కడేం రాయబడలేదు. కానీ మనోళ్ళు చప్పట్లు కొట్టడం అనే దాన్ని వక్రీకరించారు. మనుషుల మెప్పు కోరువాడు కాడు, మీరు కోరుకుంటున్నారు. 5వ అధ్యాయము 44వ వచనంలో రాయబడింది, అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నా. నా వల్ల మీరు, మీ వల్ల నేను, మంచి ప్రసంగికులని మీరంటే, మంచి వీక్షకులని నేనండం, మంచి పాస్టర్ని వాళ్ళంటే, మంచి విశ్వాసాన్ని నేనండం. ఒకరినొకరు ఏం చేసుకుంటున్నారట? అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుతున్నారు. మీరు ఎలాగూ నమ్మగలరు? స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించాలి. యేసుప్రభు చెప్పిన మాట, నేను మనుషుల వలన కలిగేటువంటి మెప్పును నేను కోరను, నాకు అది ఇష్టం లేదు, నేను పొందేవాడిని కాదు. యోహాను సువార్త 7వ అధ్యాయములో 18వ వచనంలో మనం గమనించినట్లయితే అక్కడ రాయబడిన మాట, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదుకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు గనుక ఆయన యందు ఏ దుర్నీతి లేదు. స్వకీయ మహిమను వెతుక్కుంటున్నారు వాళ్ళు, సొంత మహిమని పొగిడించుకుంటున్నారు కొంతమంది. మా గురించి చెప్పండి, ఏమైనా సాక్ష్యం? ఈ సంఘం ద్వారా ఎలా దీవించబడ్డారు చెప్పండి. నా ప్రార్థన వల్ల, నా ఉపవాస ప్రార్థన వల్ల, నా 40 రోజుల ప్రార్థన వల్ల మీరు ఎలా దీవించబడ్డారు చెప్పండి అని కొంతమంది నాయకులు, కొంతమంది సేవకులు అక్కడక్కడ చెప్పించుకుంటున్నారు. పలాని బ్రదర్ చేయబెట్టి ప్రార్థన చేస్తే, పలాని బ్రదర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే, పలాని బ్రదర్ నూనె రాసి ప్రార్థన చేస్తే అని ఇటువంటి సాక్ష్యాలు మన సమాజంలో వింటున్నాం. జాగ్రత్తగా, నేను ఎవరిని విమర్శించాలనే ఉద్దేశం కాదు నాది, కానీ పాయింట్ విషయం మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇలా ఉన్నప్పుడు మనం చదవాల్సినట్టు మాట, మరొక మాటను కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు దేవుడు మనల్ని మహిమ నిమిత్తమే సృజించాడు, మనము ఆయన్ను మహిమపరచాలని. కానీ యేసు ప్రభు చెప్తున్నట్టు స్టేట్మెంట్ ఏంటి? నేను మనుషుల వలన మహిమను పొందువాడిని కాదు, మనుషుల మెప్పును నేను కోరేవాడిని కాదు అంటున్నాడు. ఇదే అధ్యాయంలో 23వ వచనంలో, తండ్రిని గణపరుచున్నట్లుగా అందరూ కుమారుని గణపరచవలను కదా, కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడం అని రాయబడింది కదా. అనగా 23వ వచనము, 43వ వచనము, 41వ వచనము మన మూలవాక్యం, ఈ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి కదా. కానీ గమనించాలి, తండ్రితో పోల్చినప్పుడు తండ్రిని గణపరచున్నట్లుగా కుమారుని గణపరచాలి. స్తోత్రం. కానీ అదే పనిగా వాళ్ళ ముఖస్థుతుల కోసమో, వాళ్ళ స్థుతుల కోసమో, వాళ్ళ పొగడ్తలు ప్రశంసల కోసం ఎదురు చూసేవాడు కాదు ప్రభు. ఒక అవిశ్వాసి యొక్క ప్రశంసలతో దేవునికి ఏం పని? మనతో సంబంధం లేని వ్యక్తి వచ్చి మనల్ని పొగడడం వల్ల ఇదేంటిది, ఎవరితోనో ఇతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని మనం అనుకునే అవకాశం ఉంది. మన వాళ్ళైతే దాన్ని ఏముంది లేండి బ్రదర్, దేవుని ఇచ్చే కృప కదా అని కొద్దిగా పొంగిపోయి కొద్దిగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. జాగ్రత్తగా ఆలోచించాలి. యోహాను సువార్త 13వ అధ్యాయంలో 31వ వచనంలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక సంఘటన జరిగింది. మనకందరికీ తెలిసిన సంఘటనే, దాని గురించి మనం గత దినాల్లో కూడా మాట్లాడుకున్నాం. వాడు వెళ్ళిన తర్వాత, అనగా యూదా ఇస్కరియోతు డబ్బు సంచి వాని దగ్గర ఉంది. డబ్బు సంచి కలిగినటువంటి కోశాధికారి, శిష్యుల యొక్క, అపోస్తుల యొక్క కోశాధికారి ముక్క పుచ్చుకొని, మాంసం ముక్క కాదండి, రొట్టె ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళాడు రాత్రిపూట. వాళ్ళ భోజనంలో ఏదో షార్టేజ్ వచ్చిందేమో, దానికోసం పోయేయడమో అనుకుండొచ్చు వాళ్ళు. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఏమన్నాడు? ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. అది వెళ్ళాల్సిన వాడు వెళ్ళినప్పుడు, ఉండకూడని వాడు ఉండకుండా వెళ్ళిపోయినప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ద సన్ ఆఫ్ మ్యాన్ వాస్ గ్లోరిఫైడ్. దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. 32వ వచనం, దేవుడు ఆయన యందు మహిమపరచబడినలా దేవుడు తన యందు ఆయనను మహిమపరచును, వెంటనే ఆయనను మహిమపరచును. సరే, మనం వీటిలోకి వెళ్ళలేదు.
యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో దేవుని మహిమ కోసం మనం సృజించబడిన వాళ్ళం. గాడ్ హస్ క్రియేటెడ్ us ఫర్ హిస్ గ్లోరీ. మన మహిమ కోసం మనల్ని సృష్టించలేదు, ఆయన మహిమ కోసం మనల్ని సృష్టించాడు. అంటే మనం ఆయన మహిమపరిచే వాళ్ళుగా ఉండాలి. కానీ నేను గొప్పవాడినండి, నేను పలానా వ్యక్తినండి, నేను మంచి ప్రసంగికుడినండి, నేను మంచి గాయకుడినండి, నేను మంచి వర్షిప్ లీడర్నని మనం చెప్పుకోకూడదు. ఈ స్వయం పొగడ్తల వలన మనం సమస్యలను ఆత్మీయంగా ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. మనుషుల ద్వారా దేవుడు ఎలా మహిమపరచబడతాడు? మహిమ కోరడం లేదు, కానీ మనిషి మహిమపరచబడు. మనిషి దేవుని మహిమపరచాలి, అది వాడి రెస్పాన్సిబిలిటీ, వాడి బాధ్యత. ఆయన చెప్తేనే మహిమపరచడం కాదు, ఆయన చెప్పినా చెప్పకపోయినా మనం దేవుని నామని. నేను అందుకనే స్థానిక సంఘంలో అంటుంటాను, దేవుని సేవకుడు హల్లెలూయా చెప్పినా చెప్పకపోయినా విశ్వాసులు హల్లెలూయా స్తోత్రం చెప్పాలి. పాస్టర్ గారు చెప్పిస్తే చెప్పించే విధంగా ఉండకూడదు విశ్వాసులు. వాళ్ళంతటా వాళ్ళకే ప్రేరేపణ కలిగి స్తోత్రం హల్లెలూయా అని చెప్తే బాగుంటుంది, దేవుని స్తుతిస్తే బాగుంటుంది. కానీ దాన్ని వదిలేసి తమిళనాడులో కొన్ని ప్రాంతాల్లో 3 హల్లెలూయా పోడుంగే అనగా 3 హల్లెలూయాలు చెప్పండి అంటే హల్లెలూయా. ఇది ఎలా ఉందంటే చిలక పలుకుల్లాగా, ఇదేదో షోలాగా ఉంది, కానీ యాంత్రికంగా జరుగుతున్నట్టుంది, కానీ ఇది ఆత్మీయంగా లేదు. సరే, ఏదేమైనప్పటికీ హల్లెలూయా చెప్పకూడదని కాదు నేను అనడం. దేవుని స్తుతించాలి దేవుని ప్రజలు. మనుషుల ద్వారా మహిమ కోరుకునేవాడు కాదు, కానీ మనుషులు మహిమపరుస్తున్నారు, మహిమపరిచిన సందర్భాలు ఉన్నాయి. యోహాను సువార్త మొట్టమొదటిగా 9వ అధ్యాయము 38వ వచనంలో మనం గమనించినట్లయితే, అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకు మొక్కెను, యేసుకు సాగిలపడ్డాడు. యేసుకు మొక్కాడంటే యూదా బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన వాడు యేసు ప్రభువులోని దేవత్వాన్ని గుర్తించకపోతే, యేసు ప్రభువుని దేవుడిగా భావించకపోతే అలా మొక్కేవాడు కాదు. అలా మొక్కాడంటే దాని అర్థం ఏంటి? హీ రికగ్నైజ్డ్ ద డివినిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆనాటి అక్కడున్నటువంటి యాజకులకో పరిచయులకో ఆయన మొక్కాడని కాదు, ఆయన యేసుకు మొక్కాడు. తనను స్వస్థపరిచినటువంటి, తన స్వస్థపరచడానికి శక్తి కలిగినటువంటి, తనలాంటి అనేక మందిని స్వస్థపరచడానికి శక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి. ఈ వ్యక్తి కూడా బహుశా బెతస్తా కోనేటి దగ్గర గుంపులుగా పడిన వాళ్ళు ఒకడై ఉండొచ్చు. మన యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాలుగా వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క స్నేహితుడై ఉండొచ్చు. ఒకళ్ళు వీళ్ళిద్దరు కలుసుకున్నారు అనుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోని స్వస్థపడిన రోగి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో స్వస్థపడిన రోగి. బ్రదర్ బాగున్నారా? రైట్. మిమ్మల్ని ఎప్పుడు చూడలేదు అనే గుడ్డివాడుగా ఉండి చూపు పొందినవాడు అన్నాడు, కానీ నేను నిన్ను చూశాను. నువ్వు కూడా అక్కడే ఉన్నా మా మంటపాల్లో. నువ్వు 3వ మంటపంలో ఉంటే నేను 4వ మంటపంలో ఉన్నా. సరే, నీకెలా జరిగింది స్వస్థత? ఏముంది, బెతెస్దా దగ్గర ఉన్నావంటే దేవదూత ద్వారా నాకు స్వస్థత జరగలేదు, యేసు ద్వారా జరిగింది. అరే అవునా, నీకెలా జరిగింది? ఏముంది, నన్ను ఒకరోజు ఆయన కనుగొని ఆయన ఉమ్మి వేసి నేల మీద బురద చేసి నా కళ్ళకు రాసి బెతస్దా కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. కాదు, సిలోయేము కోనేటికి వెళ్ళి కడుక్కోమని చెప్పాడు. ఒకవేళ బెతస్దా కోనేటికి వెళ్ళి కడుక్కోబోతుంటే వాళ్ళు ఒప్పుకోరు. వాళ్ళు బాబు ఇప్పుడు దిగేదేంటి, ఇప్పుడు దిగకూడదు, దేవదూత వచ్చి కదిలించిన తర్వాత దిగాలని చెప్పేసి అడ్డుకునేవాళ్ళు. అందుకని యేసు ప్రభు సిలోయేము కోనేటికి పంపించాడు, బాగుపడ్డాడు. చూడండి, సిలోయేము కోనేటి దగ్గర బాగుపడినటువంటి ఏకైక వ్యక్తి అతడే ఉండొచ్చు. బెతస్దా కోనేరు దగ్గర యేసు ద్వారా బాగుపడిన వ్యక్తి ఇతను ఒక్కడే ఉండొచ్చు. చూడండి, విచిత్రమైన సంఘటనలు. సరే, దేవునికి స్తోత్రం. మనం వీటన్నిటిలోకి వెళ్ళలేదు. ఒకటి, ప్రభువునందు విశ్వాసం ద్వారా మనం ప్రభువును మహింపరచవచ్చు. వెన్ వీ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ వీ కుడ్ గ్లోరిఫై హిమ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎస్, నా తండ్రి ఏమవుతాడు? మహిమపరచబడును. When your lives bear abundant fruit, you demonstrate that you are my mature disciples who glorify my Father. నేను నా తండ్రి ఏకమై ఉన్నాను. నా తండ్రిని మహిమపరుస్తున్నారంటే నన్ను మహిమపరుస్తున్నట్టు. తండ్రిని గణపరచున్నట్లుగా కుమారుని గణపరచాలి. కుమారుని గణపరచిన వాడు తండ్రిని గణపరచినట్లే. ఇవన్నీ బైబిల్లో మనకు కనిపించే విషయాలు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో. రెండోది, మనం ఫలించుట ద్వారా, ఫలములు అనుగ్రహించడం ద్వారా
మన ఆత్మలో ఎదిగి ఆత్మ వరాలు లేకపోతే ఆత్మ ఫలాలు మనలో కనిపించడం ద్వారా ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనం ఆత్మ యొక్క ఫలాలు మనం పొందుకోవాలి. ఫలాలు సడన్గా రావు, ఆటోమేటిక్గా రావు. అవి మొక్క ఎదిగి చెట్టుగా మారిన తర్వాతే వస్తాయి, సడన్గా రావు ఫలాలు. అనగా పరిశుద్ధాత్ముడు వచ్చి మనలో కొన్ని ఫలాలను ఉంచుతాడు, లేకపోతే ఫలించడానికి అనువైన పరిస్థితులు పెడతాడు. ఒకటి, ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా గుడ్డివాడు ప్రభువును మహిమపరిచాడు. రెండవది, శిష్యులు బహుగా ఫలించుట వలన ఇప్పుడున్న ఫలం చాలదు, అప్పుడున్నటువంటి ఆ హార్వెస్ట్ చాలదు, అప్పుడున్నటువంటి ఆ ఈల్డింగ్ చాలదు, అప్పుడున్నటువంటి ఆ గ్రోత్ చాలదు, ఆ 30దంతులో 60దంతులో ఫలితం చాలదు. మీరు బహుగా ఫలించిన ఎడలా అంటే 100 ఫలం, అప్పుడు నా తండ్రి మహిమపరచబడను. 100 మార్క్స్ రావాలని కోరుకుంటారు, కానీ పోనీళ్ళని 30 మార్క్స్ వచ్చాయి, 60 మార్క్స్ వచ్చాయి చాలని ఎవరు సాటిస్ఫై కాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని, ఆయన అనగా వాళ్ళకి కనిపించిన ఆయన, పిల్లలారా మీ దగ్గర భోజనం లేదా అని అడిగిన ఆయన ప్రభు అని సీమోను పేతురు విని, సైమన్ పీటర్ విని తెలుసుకొని, లేకపోతే యోహాను చెప్పడం ద్వారా తెలుసుకొని ఏదో సంథింగ్ జరిగింది. వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దూకాను. లూకా సువార్త 5వ అధ్యాయంలో ఇటువంటి సంఘటన జరిగింది స్టార్టింగ్లో, ఇప్పుడు ఎండింగ్లో ఇలా జరిగింది. అనగా తాను వస్త్రహీనుడై ఉన్నాడు, తాను అర్ధనగ్నంగా ఉన్నాడు, తాను అసలు శిశులు పూర్వపు చేపల వాడి బెచ్చవాడిలాగా జాలర్లాగా ఉన్నాడు. తాను సిగ్గుపడ్డాడు, అవమానానికి గురయ్యాడు. తాను 3.5 సంవత్సరాలుగా ఆపేసిన పని మళ్ళీ చేశాడు. పశ్చాత్తాపానికి గుర్తుగా అతడు సముద్రంలో దూకాడు. దాని గురించి మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఒక సందర్భం యోహాను సువార్త 21వ అధ్యాయం మాట్లాడుకున్నప్పుడు పశ్చాత్తాపం ద్వారా, రిపెంటెన్స్ ద్వారా, త్రూ రిపెంటెన్స్ వీ కుడ్ గ్లోరిఫై క్రైస్ట్. మనుషులు ఏదో నోటి మాటల చేత పొగడ్డం ద్వారా పొంగిపోయే దేవుడు కాదు. ఒకటి, ప్రజల యొక్క విశ్వాసాన్ని బట్టి, ప్రజలు ఫలమివ్వడాన్ని బట్టి, ప్రజల యొక్క ఫలాన్ని బట్టి. మూడోది, ప్రజల యొక్క పశ్చాత్తాపాన్ని బట్టి. నాలుగో విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయము 19వ వచనం. స్తోత్రం. అతడు ఎట్టి మరణం వలన, అతడు ఏ విధమైన మరణం వలన దేవుని మహిమపరచును దాన్ని సూచించి ఆయన ఈ మాట చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటలు నేను చదువుతున్నాను. జీసస్ సెడ్ దిస్ టు పీటర్ యాజ్ ఎ prophecy of what kind of death he would die for the glory of God, and then he said, Peter, follow me. మరణము ద్వారా మహిమపరచవచ్చు. అయ్యో ఎందుకు చచ్చిపోయాడు ఇతను, అంత గవర్నమెంట్ సాగు తెచ్చాడే అనే మాట కన్నా మంచి మరణం పొందాడండి. ఆ మరణంలో కూడా, మరణ సమయంలో కూడా సువార్తీకరణ చేశాడు. మరణ సమయంలో కూడా కొంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడండి. పేతురు యొక్క మరణం గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ తను మరణం కోసం సిద్ధపడిన విధానం 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు మనం. ఎట్టి మరణము ద్వారా దేవుని మహిమపరచును. మరణం ద్వారా అపోస్తులుడు దేవుని మహిమపరిచారు. నీ మరణం ద్వారా నువ్వు దేవుని మహిమపరచాలి. అనగా నీవు బతికినా దేవుని మహిమ కొరకే, నువ్వు చనిపోయినా దేవుని మహిమ కొరకే. మరణమైనా జీవమైనా ఒకటే. మరణమైనా జీవమైనా కానీ క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవు. స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. 4 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మనుషుల మెప్పు, మనుషుల యొక్క ఘనతను, మనుషుల యొక్క మహిమను కోరని ప్రభు, ప్రజలు స్వతహాగా లీగల్గా కాదు, ప్రేమను బట్టి, వాళ్ళలో కలిగిన ప్రేరేపణను బట్టి ఏ విధంగా ప్రభువును మహిమపరిచారనడానికి 4 ఉదాహరణలు చెప్పుకున్నాం. ఒకటి, విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ప్రభువు కొరకు ఫలములు ఫలించడం ద్వారా. మూడవది వచ్చేసి మనం ఆలోచించిన విషయం పశ్చాత్తాపడడం వల్ల. వెన్ యూ రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ యు రిపెంట్. స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా మనం ఆలోచించిన విషయము ప్రభువు కొరకు మరణించడం, అనగా ప్రభువు కోసం
లేకపోతే మన స్వయాన్ని ప్రతిరోజు చంపుకోవడం. డయింగ్ టు ద సెల్ఫ్ ఎవ్రీ డే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. స్తోత్రం, హల్లెలూయా. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీరు మాకు ఇచ్చిన మంచి దినము కొరకై, ఈ మంచి సమయం కొరకై, ఈ మంచి వాక్య భాగముల కొరకై మీకు వందనం చేస్తున్నాం. మీ వాక్యం ఎంతో అమూల్యమైనది. మీరు మీ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. మీ దాసుని ద్వారా మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు. నేను ఏ విధంగా మేము మహింపరచగలం? గ్లోరీ గ్లోరీ అని పలకడం ద్వారా కాదు, కానీ మేము ఎలా గ్లోరిఫై చేయగలమో నిన్ను విశ్వసించడం ద్వారా, అంతేకాకుండా పశ్చాత్తాపడడం ద్వారా, అంతేకాకుండా ఫలించడం ద్వారా, అంతేకాకుండా మరణానికైనా సిద్ధపడడం ద్వారా, అనగా హతసాక్షిత్వం ద్వారా, మాట్లాడడం ద్వారా, లేదు అంటే మా స్వయాన్ని అనుదినము చంపుకోవడం ద్వారా మేము నీ నామాన్ని మహిమపరచొచ్చే విషయాలు మీరు మాకు తెలియజేసినందుకు మీకు వందనం చెల్లిస్తూ, ఈ మాటల ప్రకారము మా జీవితానికి అన్వయించుకొని ఆత్మీయ బలం పొందుకొని ముందుకు సాగుతూ సాయం చేయమని యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.